హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో 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 మల్లిక ఎక్కడికి వెళ్ళిపోయింది, వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కదా. ఈ వీడియోలో నేను ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో తర్వాత ఇంకో 2-3 వీడియోస్ వస్తాయి, కంటిన్యూస్ గా చూడండి. కాబట్టి మనం అర్ధరాత్రి దాటవద్దు కాబట్టి కొంచెం వేగంగానే పూర్తి చేయండి. ఎట్లాగో మామ ఒక పొద్దున 2-3 కనిపించింది కానీ సాధ్యమంతా మామను దూరం పెట్టండి. మద్యము మాంసం గురువారం రోజు మామను పిలుద్దాం. అప్పటిదాకా మా దూరం పెడితే ఆటలు పాటలు సవ్యంగా జరుగుతాయి, గలాటాలు జరగవు. వేరే అవతారంలోకి మనం పోము, లేకపోతే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అవతారంలోకి వస్తుంటారు. మేము అవతారాలు అయితే చాలా మంది ఫుల్ వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారు. నేను ఫుల్ వీడియోస్ అన్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మా ఊర్లో ఇంత పెద్ద పండగ ఫస్ట్ టైం చేస్తున్నారు. అది కూడా చాలా ఘనంగా వైభవంగా ఎంతో భక్తితో చేస్తున్నాం కాబట్టి నేను వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మా ఊరి వాళ్ళు కానీ, మేము కానీ, మా ఫ్యామిలీ కానీ, మా రిలేటివ్స్ కానీ అందరం చూసుకోవచ్చు వీడియోస్. అయితే ఇంకా విషయానికి వచ్చేద్దాం. మా ఊర్లో శ్రీ శీతల బొడ్రాయి మరియు నాభీశిల ప్రతిష్ఠ మహోత్సవం 4 రోజుల పాటు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇందులో చాలా సంతోషకరమైన విషయం ఏంటి అనంటే, ఈ మహోత్సవం మొత్తం మా ఇంటి పక్కనే జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమం కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, మా ఊరి ఐక్యతకు, పరస్పర ప్రేమకు ప్రతీకగా నిలిచింది. కులమత భేదాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా మా ఊరి ప్రతి ఒక్కరూ ఒకటే కుటుంబంగా మహోత్సవంలో పాల్గొన్నారు. ఇలాంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు మాకు ఒక చిన్న గొడవ కూడా జరగకుండా, అసలు కులమత భేదంతో సంబంధం లేకుండా మా ఊరి వాళ్ళంతా ఒకే కుటుంబం లాగా కలిసి చాలా ప్రేమ శ్రద్ధలతో భక్తితో ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరి మనసులో ఒకే భావన, ఇది మన ఊరి పండగ, మన అందరి బాధ్యత అనే ఆలోచన కనిపించింది. ప్రతిష్టకు ముందు నుంచే ఏర్పాట్లన్నీ ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం కూడా అందంగా అలంకరించబడింది. అయ్యగారులందరూ ఎంతో యూనిటీగా ఆలయం అయితే చాలా అందంగా అలంకరించిండ్రు. నేనైతే చాలా వీడియోస్ తీశాను, 4-5 వ్లాగ్స్ తీశాను, చాలా దగ్గర నుంచి కూడా తీశాను. మీరు కూడా చూడండి, ఎక్కడ కూడా వీడియోస్ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆ అందాలు మీరు మిస్ అయిపోతారు. ఇంతకు ముందు మీరు చూసారో లేదా నాకైతే తెలియదు, నాకైతే కొత్తగా అనిపించింది. చాలా బాగా చేశారు. మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అదే చెప్తున్నారు, మేము బొడ్రాయి పండుగని చూసాము, వేరే ఊర్లలో చూసాము, మా ఊర్లో కూడా చేసాం, కానీ మీ అంత ఘనంగా మేము అసలు ఎక్కడ చూడలేదని అంటారు. ఈ లైటింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఒక 10 days ముందు నుంచే అరేంజ్ చేస్తున్నారు. అయ్యగారులు కూడా ముందు రోజే వచ్చి ఆలయంని చాలా బాగా అలంకరించారు. ఈ పండుగ 4 రోజులు జరిగిందని చెప్పాను కదా, సోమ, మంగళ, బుధ, గురువారం అన్నమాట. జూన్ 23rd నుంచి 25th వరకు జరిగింది. నేను చెప్పాను కదా అలంకరణ అని చెప్పి. ఈ అలంకరణ మొత్తం బియ్యంతో చేశారు. బియ్యంలో మొత్తం ఇట్లా కలర్స్ కలిపి ఇలా డెకరేట్ చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక్క దగ్గరే కాదు, ఇట్లా 4-5 చోట్ల ఇలానే చేశారు.
ఇది ఫస్ట్ రోజు అంటే సోమవారం రోజు జరిగిందనమాట. ఎక్కడైనా సరే మనం ఏ పూజలు స్టార్ట్ చేయాలన్నా ఏం స్టార్ట్ చేయాలన్నా గణపతి పూజ ఫస్ట్ చేస్తారు కాబట్టి సోమవారం రోజు గణపతి పూజతో స్టార్ట్ చేశారు. గణపతిని కూడా బియ్యం తోటే తయారు చేశారు. అసలు చాలా బాగా చేస్తున్నారు. అయ్యగారులు చూడండి ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. ఇంకా 4 రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ ప్రకారం వాళ్ళు డెకరేట్ చేస్తూనే ఉన్నారు. అయ్యగారులలో కొంతమంది మన వీడియోస్ ఫాలో అవుతారంట, నాకు చెప్పారు. మీ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం అని చెప్పేసి. ఇక్కడ చూసారా గుమ్మడికాయతో దీపాలు పెట్టారు. ఈ దీపాలకి చాలా విశిష్టత ఉందంట. అయ్యగారు ఒక్కొక్క విషయం చెప్పి దానికి అర్థం చెప్తుంటే మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఈ గణపతిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే జూమ్ చేసి మరీ తీస్తున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ కూర్చున్నారు. అందులో మా మామయ్య గారు కూడా ఉన్నారు. అయితే ఆ కత్తి మా మామయ్య గారు చేతికిచ్చి కత్తి సాము చేయమని చెప్పారు. మామూలుగా అయితే గ్రామ పండుగలు, జాతరలు, ఊరేగింపులో కొందరు కత్తులు తిప్పడం, ఫైటింగ్ స్టెప్స్ చూపియడం, శౌర్యం, ధైర్యం ప్రదర్శించడం చేస్తారు. ఇది సాధారణంగా వీరత్వానికి, రక్షణ కళ గుర్తుగా చేస్తారు. కానీ మా మామయ్య నాకు అట్లా కత్తి సాము చేస్తుంటే కత్తి సాము చేయమని చెప్పి మామయ్య గారి చేతిలో కత్తి పెడితే మా మామయ్య మా ఫ్యామిలీ ఫంక్షన్స్ లలో తప్పనిసరి ఒక్కొక్కసారి డాన్స్ చేయమని చెప్పి పిలుస్తూ ఉంటారు. అప్పుడు మా మామయ్య ఇలానే చేస్తారు. సేమ్ నాకు అలానే అనిపించింది. నాతో పాటు మా అక్క కూడా ఉంది. ఇంకా మేమిద్దరం చాలా నవ్వామన్నమాట మా మామయ్య ఇలా చేస్తుంటే. గణపతి పూజ అయిపోయిన తర్వాత అయ్యగారు కుండలు తీసుకురమ్మని చెప్పారు. ఆ కుండలతోటి స్వస్తిక్ చేశారు. కుండల పైన మట్టి దీపాలు పెట్టేసి అందులో దీపాలు పెట్టారనమాట. అసలు ఆ స్వస్తిక్ ఆ దీపాలతోటి చాలా బాగా కనిపిస్తుండే. కాకపోతే నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను. మా ఇల్లు పక్కనే కాబట్టి ఇంకా నేను మధ్యలో వస్తున్నాను, వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంట్లో పని చేసుకుంటూ కూడా అయ్యగారు చెప్పే విషయాలన్నీ వింటున్నాను. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏ కార్యక్రమం తర్వాత ఏ కార్యక్రమం ప్రారంభం అవుతుంది, మీరు ఏం చేయాలి అనే విషయాలు అయ్యగారు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఊరంతా వినబడేలా మైక్ సెట్స్ అన్ని కూడా సెట్టింగ్ చేశారు. ప్రతి ఇంట్లో కూడా అయ్యగారు మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా ఏ కార్యక్రమం తర్వాత ఏ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, మీరు ఏం చేయాలి అనేది మాకు అన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయ్యగారు.
కుండలు పెట్టేసి అందరూ వెళ్ళిపోయారు అంటే ఆ రోజుకి కార్యక్రమం అయిపోయింది అని అనుకోకండి. అందరూ బొడ్రాయి మరియు కట్టమైసమ్మ తల్లి విగ్రహాలకు పూజ చేస్తుంటే అక్కడికి వెళ్లారనమాట. ఆ విగ్రహాలను అరుణాచలం నుంచి తీసుకొచ్చారంట. వ్యాన్ లో తీసుకొచ్చారు. పూజలు చేసి కిందికి దించడానికి అయ్యగారులు, ఊర్లో జనాలు అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. మనం ఇక తర్వాత శీతల బొడ్రాయి అమ్మవారి ఆశీస్సులు మా ఊరిపై ఎల్లప్పుడూ ఉండాలని, నాభీశిల ప్రతిష్ట ద్వారా గ్రామానికి శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని అందరూ మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహిళా సేవ, యువత సహకారం, పెద్దల మార్గదర్శకం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవరి పని వారిది కాదు, అందరి పని అందరిదే అన్నట్టు ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ అందించారు. ఈ 4 రోజుల మహోత్సవం మాకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చింది. మనుషులు కలిస్తే ఏ పనైనా విజయవంతమవుతుంది. ఐక్యతలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మా ఊరు మరోసారి నిరూపించింది. ఏ శుభకార్యమైనా భక్తి, నమ్మకం, ఐక్యత కలిసినప్పుడు అది మరింత పవిత్రంగా మారుతుంది. మా ఊర్లో జరిగిన శ్రీ శీతల బొడ్రాయి మరియు నాభీశిల ప్రతిష్ట కూడా అలాంటి అపూర్వమైన మహోత్సవమే. ఈ 4 రోజులు మా ఊరు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలా మారిపోయింది.
ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు మంత్రోచ్చారణలు, భజనలు, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా పవిత్ర స్పందనతో నిండిపోయింది. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి ముఖంలో భక్తి, ప్రతి అడుగులో సేవాభావం కనిపించాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి వేడుకలా భావించి పాల్గొన్నారు. గ్రామ దేవతపై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో అని ప్రతి క్షణం అనిపించింది. అమ్మవారి నామస్మరణతో ప్రతి హృదయం ప్రశాంతతను పొంది ఎంతో మంది భక్తులు తమ కోరికలు, మొక్కులు, ప్రార్థనలు అమ్మవారి సన్నిధిలో సమర్పించారు. నాభీశిల ప్రతిష్ఠ అనేది కేవలం శిలను ప్రతిష్ఠించడం మాత్రమే కాదు, అది గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్ర బిందువును స్థాపించడం. గ్రామ రక్షణ, శాంతి, సంపద, సౌఖ్యాలకు ఇది శుభ సూచకంగా భావించబడుతుంది. ఈ మహోత్సవం సందర్భంగా సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు ఎంతో అందంగా ప్రతిఫలించాయి. మన పూర్వీకులు ఇచ్చిన ఆచార సాంప్రదాయాలను తదుపరి తరాలకు అందించడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. అందరి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం మా ఊరి బంధాన్ని మరింత బలపరిచింది. కలిసి ఉంటే అసాధ్యం లేనిది లేదని మళ్లీ నిరూపించింది. ఈ మహోత్సవం జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి. శీతల బొడ్రాయి అమ్మవారి దయతో మా ఊరిలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, పాడి పంటలు, ఆయురారోగ్యాలు వెళ్లి విరియాలని ప్రార్థిస్తున్నాము. అమ్మవారి కృప అందరిపైన ఉండాలి. మా ఊరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఐక్యంగా ఉండాలి. ఇది డే 1 వీడియో. దీని తర్వాత వచ్చే వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి, అస్సలు మిస్ చేయకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేందర్. జై హింద్.